ఫూటర్ ఉంది, ఆ ఫూటర్ తెచ్చేసుకున్నాం. ఫూటర్ ట్యాగ్ ఏంటి అంటే జస్ట్ లైక్ డివ్ ట్యాగ్ లాగానే మనకు ఫూటర్ ట్యాగ్ కూడా ఉంటుంది. ఓకే, ఫూటర్ క్లోజ్ అంతే. ఫూటర్ ట్యాగ్ సింపుల్. ఓకే, ఈ ఫూటర్ ట్యాగ్లో ఏదైతే మనకు ఈ ఎలిమెంట్స్ ఉన్నాయో ఇది ఒక పారాగ్రాఫ్ ఇచ్చేద్దాం. ఆ పారాగ్రాఫ్లో ఇది వస్తుంది. ఫైన్. ఓకే, ఫైన్. మనకు ఫూటర్లో కావాల్సింది ఏంటి, ఒక చిన్న నేమ్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కదా. సో పారాగ్రాఫ్ ఇచ్చేద్దాం. ఓకే, పారాగ్రాఫ్ ఇచ్చేసి మన నేమ్ ఇచ్చేద్దాం కదా. ఫైన్. అక్కడ ఏముంది, జస్ట్ కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, రైట్, వచ్చేసింది. రైట్, ఇప్పుడు ఏం చేద్దాము, మనకి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని డిజైన్ చేయాలి. ఒకసారి చూద్దాం ఎలా వస్తుంది. ఫస్ట్ అయితే యా ఇలా వచ్చేసింది, బట్ అక్కడ కలరింగ్ ఏదైతే లేదు. సో మనకు తెలుసు కదా ఆల్రెడీ కలరింగ్ ఎలా అయ్యాలో. ఒక యాట్రిబ్యూట్ నేమ్ ఏంటి, క్లాస్ ఇచ్చేసి ఫోటో అని పేరు ఇచ్చేద్దాం. ఓకే, ఇక్కడ ఫోటో ఇక్కడ మనం ఎలా యాక్సెస్ చేయాలి సిఎస్ఎస్లో తెలుసు కదా. క్లాస్ నేమ్ కాబట్టి డాట్ ఇచ్చేయాలి. ఓకే, డాట్ ఫోటో మనకు కావాల్సింది బ్యాక్గ్రౌండ్ కలర్ కలర్ అక్కడ ఏంటి బ్లాక్ బ్లాక్. రైట్, ఒకసారి అని చూస్తున్నా. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే వచ్చింది. ఒక దాని లోపల ప్యాడింగ్ ఇద్దాం. సో అప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ కలర్ ఇద్దాం. కలర్ ఇస్తే మీకు తెలిసిపోతుంది అక్కడ ఎక్కడ ఉంది అనేది. కలర్ వైట్లో ఉంది. ఓకే, వైట్లో వచ్చేసింది. మనకు దాని చుట్టూ కొంచెం స్పేసింగ్ కావాలి. సో ప్యాడింగ్ ఎంత ఒక 10 పిక్సెల్స్ ఇద్దాం. కొంచెం పెద్దగా కనబడుతుంది మీకు. ఓకే, ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి మనకు, సెంటర్లో కావాలంటే ట్యాగ్ గుర్తుందా, ప్రాపర్టీ నేమ్ గుర్తుందా, టెక్స్ట్ అలైన్ సెంటర్. ఓకే, గుర్తుంది కదా. రైట్, వచ్చేసింది. బట్ ఒక్కొక్క ఎక్స్ట్రా థింగ్ కూడా చేద్దాం మనం. నాకు వచ్చేసింది. రైట్, మన వెబ్సైట్ అయితే రెడీ అయిపోయింది. ఏదైతే ఫస్ట్ స్టెప్ ఉందో ఫస్ట్ స్టెప్ రెడీ అయిపోయింది. టెంప్లెట్ ఏదైతే పేజ్ ఉందో పేజ్కి రెడీ అయిపోయింది. ఇప్పటిదాకా మనం నేర్చుకుంది ఏముందో ఒకసారి రివిజన్ చేసుకున్నాము. రైట్, ఇప్పటిదాకా మనం చేసింది ఏంటి అంటే ఒక ఇమేజ్ తీసుకున్నాం. ఫస్ట్ ఆ ఇమేజ్ మీద ఒక కార్డ్ ఎలా చేస్తాము. రైట్, ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీద ఒక కార్డ్ ఎలా చేసాము, దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేసాము, దానికి ఆ కలర్ ఎలా ఇచ్చాము, పారాగ్రాఫ్ ఎలా ఇచ్చాము. ఏదైతే ఈ H1 ఎలిమెంట్ ఉన్నాయో అందులో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇన్పుట్ ఎలిమెంట్ ఎలా ఉందో ఇక్కడ దానికి ప్లేస్ హోల్డర్ అని ఇచ్చాము, టైప్ అని ఇచ్చాము. నెక్స్ట్ బటన్ ఏదైతే ఉందో దానికి క్లాస్ ఇచ్చాము. రైట్, బటన్ ఏంటి అంటే సైన్ అప్. రైట్, ఇంతవరకు ఓకేగా. నెక్స్ట్ ఇమేజెస్ ఇచ్చాము. దాని కింద ఇమేజెస్ ఏంటి అంటే ఇవి ఏమంటారు, ఇన్లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటే దానికి ఎంత స్పేస్ కావాలో అంత మాత్రమే తీసుకుంటుంది. రిమైనింగ్ వేరే ఎలిమెంట్ ఆక్యుపై చేస్తుంది. ఏదైతే బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ బ్లాక్ అనేవి అవి మొత్తము ఇక్కడ లెర్నింగ్ అనేది మొత్తం తీసుకుంటుంది అలాగా. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఏం చేసాం మనము, నెక్స్ట్ ఒక విన్నింగ్ మళ్ళీ ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాము. దాంట్లో ఒక హెచ్చింగ్. నెక్స్ట్ ఇక్కడ లైన్ తీసుకున్నాము. లైన్ ఏం తీసుకున్నాము, హెచ్ఆర్ అనేది ట్యాగ్ గుర్తు పెట్టుకోండి. ఫైన్, హెచ్ఆర్ ఇది కూడా ఇన్లైన్ ఎలిమెంటే. సో సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్ అనమాట ఇవన్నీ. ఓకే, ఇవి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్. నెక్స్ట్ దానికి కూడా కొంచెం విడ్త్ ఇచ్చాము, హైట్ ఇచ్చాము. నెక్స్ట్ బటన్ తీసుకున్నాం. మళ్ళీ బటన్లో మనం ఏదైతే బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్స్ ఉన్నాయో బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్స్ అన్నీ యూజ్ చేసి పర్ఫెక్ట్గా తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తాం మనం, నెక్స్ట్ ఫోటో తీసుకున్నాం. ఫోటో ఏంటి అంటే ప్రతి వెబ్సైట్లో ఒక రిజర్వ్ అనేది కీవర్డ్ ఉంటుంది కదా నార్మల్గా. సో అలా కీవర్డ్గా మనం కూడా క్రియేట్ చేసుకున్నాం 2026. దాంట్లో ఒక పారాగ్రాఫ్ నేమ్ ఇచ్చాము. రైట్, దానికి ఒక ఫోటో నేమ్ ఇచ్చి దానికి క్లాస్ నేమ్స్ రెడీ చేసుకున్నాం. ఓకే, ఇంతవరకు ఫైన్ కదా. బూట్స్ట్రాప్ క్లాస్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఫ్లెక్స్ కాలం, జస్టిఫై కంటెంట్. నెక్స్ట్ బటన్ కార్డ్ యూజ్ చేస్తాం. బటన్ యూజ్ చేస్తాం బీటీఎన్ ప్రైమరీ, సెకండరీ, వార్నింగ్, డేంజర్, అలా కొన్ని ప్రాపర్టీ నేమ్స్ ఉంటాయి. ఓకే, ఇంతవరకు ఓకే కదా. నెక్స్ట్
నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి నేను ఏం చేస్తాను అంటే విఎస్ కోడ్లో ఎలా రన్ చేయాలి, అవి ఎలా టైప్ విఎస్లో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ని ఎలా లింక్ చేయాలి, దాంట్లో ఎలా రన్ చేయాలి, ఓకే, ఆ ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేసుకోవాలని చూపిస్తాను. మ్యాండేటరీగా ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇలా మీ ఓన్గా కొన్ని వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోండి. లైక్ ఇప్పుడు నేను ఇమేజెస్ చెప్పాను కదా, నెట్వర్క్లోకి వెళ్ళి కొన్ని ఇమేజెస్ ఇలా కొన్ని ఇమేజెస్ తెచ్చుకొని మీ ఓన్గా మీరే మీ ఫోటో పెట్టుకొని ఇక్కడ మీ నేమ్ ఇచ్చుకోండి. నార్మల్గా ఇట్లా కొన్ని ఒక వెబ్సైట్ని ఇలా క్రియేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అలా చేస్తూ ఉంటే ఏంటి అంటే మీకు కూడా ఒక థింగ్ వస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఎంత ప్రాక్టీస్ చేస్తే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఎంత ఉంటే అంత పర్ఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఫైన్.